Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చింది కాబట్టి ఫస్ట్ రియాక్షన్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జీఎస్టీ అమల్లోకి వచ్చింది, దివాళీ ధమాకా అన్నారు కానీ దసరాకే ధమాకా లాగా ఇచ్చేసారు ప్రధాని మోడీ. ఏమంటున్నారు సార్? వాట్ ఈస్ ద టాక్ గ్రౌండ్ లెవెల్? ఇప్పుడు జీఎస్టీ తగ్గేమని చెప్పి డిమాండ్ చేసింది అందరు కదా. ప్రజలందరూ డిమాండ్ చేసినప్పుడు ఆ డిమాండ్కి మేరకై ఈరోజు భారతదేశంలో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, అగ్రికల్చర్ ఫ్యామిలీసు, కామన్ మ్యాన్ ఈ జీఎస్టీ తగ్గింపుతో చాలా వరకు బెనిఫిట్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నిత్యావసర వస్తువుల మీద. ఎందుకంటే దాన్ని 5 నుంచి 0 చేశారు, కొన్ని 12 నుంచి 5 చేశారు. అంటే ఎంత ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కారు కొనాలన్నా కూడా ఒక పెద్ద సెక్టర్ కార్లో 3 lakhs 4 lakhs తగ్గుతున్నది. స్మాల్ కార్స్లో నిజంగా ఒక 50 to 1 lakh తగ్గుతున్నది. దీస్ ఆర్ ఆల్ లారీస్, ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా. సో ఈ అన్ని విషయాల్లో కూడా ఈరోజు ట్యాక్స్ బేస్ పెరిగింది, ట్యాక్సేషన్ సిస్టమ్ సింప్లిఫై అయింది. సో డెఫినెట్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు, అదేవిధంగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఇది పెద్ద బెనిఫిట్. నెల ఏమన్నా కొంటామా అవన్నీ వస్తువులని ఏదో తగ్గించి దాని తర్వాత పెద్దగా చూయించుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. అయ్యో, వాళ్ళే అడిగిన తగ్గిస్తే ఇటు చెప్తారా? ఏం చెప్పండి మళ్ళీ. ఇప్పుడు నెల కొనేది అవే, నెల వాడేది అవే, తినేది మనం అదే, దాని మీద తగ్గిస్తారు. వేరే వాళ్ళని తింటే నాకు వాళ్ళ తినే వస్తువులు వేరే ఉన్నాయంటే అది మోదీ గారి మాట దాని మీద తగ్గిస్తాం. పెట్రోల్ డీజిల్ మీద తగ్గించవచ్చు కదా, దీని మీద తగ్గించి దాని మీద తగ్గించిపోయినా ఏం కాదు. పెట్రోల్ డీజిల్ మొత్తం కూడా వ్యాట్ అనేది స్టేట్ గవర్నమెంట్ తగ్గియాలి. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు, మేము తగ్గించినందుకు వాళ్ళు పెంచుతున్నారు సెస్ అని వెహికల్స్ మీద. చాలా పెద్ద పొరపాటు అది. వెహికల్స్ మీద పెంచి మళ్ళీ కామన్ మ్యాన్కు మళ్ళీ భారం వేస్తున్నాం. వ్యాట్ అనేది అది లోకల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కు సబ్జెక్ట్. అది వాళ్ళు పెట్రోల్ డీజిల్ అంతా ఇంటర్నేషనల్ మార్కెట్స్తోనే రేట్ ఫ్లక్చువేట్ అవుతాయి. అది ఫ్లక్చువేట్ అయినా ఎక్కువ తక్కువ అయితే ఎక్కువ అనిపిస్తే వ్యాట్ తగ్గించుకుంటారు. మేము మా ప్రభుత్వాలు చేసిన వ్యాట్ తగ్గించుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేయమని చెప్పండి, వ్యాట్ తగ్గించమని చెప్పండి. 55,000 కోట్ల రూపాయలు అంతా సంపాదించుకొని ఇప్పుడు ఏదో 2 లక్షలు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఏదో తగ్గించి దాన్ని పెద్దగా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు అనేది కూడా విమర్శ. అది కూడా తగ్గినట్టే కదా. ఒకే 55 కోట్లు ఒకేసారి వచ్చినాయా? కొద్ది అట్లా వస్తుంది. ఇది కూడా 2 లక్షలు అనుకుంటే కొద్ది తగ్గుతుంది అంతే. అదంతా దాంట్లో మ్యాథమెటిక్స్ వాళ్ళకి రానట్టుంది పాపం. వాళ్ళకి అర్థం చేసి చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటే సార్ దాని తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా తగ్గింపు అది నేను చెప్పలేను. అది జీఎస్టీ కౌన్సిల్ ఉంటుంది, దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, దాంట్లో స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం, అది నేను చెప్పలేను కదా. అది థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.